విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆటపాటలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్కు ప్రతి చోట అపూర్వ స్వాగతం లభిస్తోంది. 5 ఏళ్ల వైఎస్ జగన్ సుపరిపాలనతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటున్న అడారి ఆనంద్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి గడపకు వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసినటువంటి మేలుని వివరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా మాకు ఎప్పుడు లేని విధంగా సంక్షేమం అభివృద్ధి జరిగింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలోనే జరిగింది. కరోనాలో కూడా మాకు దిక్కుముక్కు లేకపోతే ఈరోజు మాకు ఆయనే కరోనా టైంలో దేవుళ్ళ కాపాడారు. అటు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇంటికి రేషన్ పంపించడం కానీ, 1000 రూపాయలు ఇవ్వడం కానీ, అనేక వసతులు కనిపించారు అప్పుడు ఆ టైంలోని. గతంలో ఏ విధంగా పేదరికం ఉండదో ఆ పేదరికంలోకి వెళ్ళిపోవడం గ్యారంటీ. అందుకని మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఆయన రావాలి, వస్తే తప్ప మా బతుకులు బాగోవని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్లస్లో నిరుద్యోగ సమస్య అయితే మటుకు చాలా ఎక్కువ ఉంది. దాని మీద దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది యూత్ కుర్రవాళ్ళు అని కూడా ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇండస్ట్రీస్ ఉన్నా కూడా, హెచ్పిసిఎల్ కానీ గవర్నమెంట్లు కానీ ఉన్నా కూడా వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేకపోవడం ఉంటే సీఎం గారు తప్పకుండా దాని గురించి మనం మాట్లాడదామని చెప్పడం జరిగింది. అలాగే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలు పెట్టి వాళ్ళ చదువు తగ్గట్టుగా కూడా జాబ్స్ ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా అదొకటి. అలాగే మాకు పోర్ట్ ల్యాండ్తో, అలాగే రైల్వే ల్యాండ్స్తోని, అలాగే కొద్దిగా డిఫెన్స్ ల్యాండ్స్తోని చాలా పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని కూడా ఒక ఆలోచన. పారిశ్రామిక వాడగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, అలాగే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ముందుకెళ్ళబోతున్నది అడారి ఆనంద్ చెప్తున్నటువంటి సాక్షి విశాఖ పశ్చిమ. సార్వత్రిక ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్లకు భారీ మెజార్టీ అందించాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ భారతిరెడ్డి సోదరుడు డాక్టర్ ఈసీ దినేష్ రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి. వేంపల్లి మండలంలో టి వెలమవారిపల్లి గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి కరపత్రాలు అందించి అవగాహన కల్పించారు. 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఇంత వయసు వాళ్ళకి ఇవ్వరు. మా 60 ఏళ్ళు దాటితే రూమ్ లేదు, పింఛన్ ఇస్తారు అంతేగాని 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి రూములు ఇచ్చేదానికి లేదు చట్టం. అట్లా పడిపోయి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మద్దతుగా కుటుంబ సభ్యులు ప్రచారాన్ని హోరెత్తించారు. తొండవాడ గ్రామంలో మోహిత్ రెడ్డి తల్లి చెవిరెడ్డి లక్ష్మి జోరుగా ప్రచారం చేశారు. ఆమెకు ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మెజార్టీని అందించాలని కోరారు. సుధాకర్ బుల్దా దొరుకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచార స్పీడ్ని పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ తరపున ఆయన సోదరి క్రాంతి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తరపున ఆయన కుమార్తె హేమ పలు డివిజన్లో ఇంటింటి ప్రచారం చేశారు. తూర్పులో జరిగిన అభివృద్ధి వైఎస్ఆర్సీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. నానిగారి నైజం మాకు తెలుసు. ఆయన ఏంటో మేము ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాము. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని, నమ్ముకున్న విలువల్ని తప్పకుండా పనిచేస్తారు. అందుకని ఆయనకే మళ్ళీ గెలుపు పొందుతారని చెప్పి చెప్పడం జరిగింది.
అట్లానే దేవినేని అవినాష్ గారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ మన విజయవాడ ఈస్ట్లో ఎంత కష్టపడి పనిచేశారో కూడా మాకు బాగా కొట్టినట్టు చెప్తున్నారు. ఆయన్ని అందరూ కూడా చాలా బాగా ఓన్ చేసుకున్నారు. మాకు ఇన్నిసార్లు కనిపిస్తాడు బాబు, ప్రతిపక్షాలు అసలు మాకు కనిపించట్లేదు. గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని చేసినా కూడా ఆయన ఎప్పుడు మాకు కనిపించడం కూడా జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో కరోనాలో ఆయన అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు, మేము అందరం చావులను చూస్తుంటే అన్నట్టుగా మాట్లాడారు. అదే దేవినేని అవినాష్ గారిని చూస్తే రోజు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరికీ కూడా ఘన విజయం పొందుతారని చెప్పి ప్రజలు మాకు తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాంకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మున్సిపాలిటీ పరిధిలోని సొట్టవానిపేట గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మళ్లీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తేనే వాలంటరీ వ్యవస్థ అమలవుతుందని నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నెల్లిమర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం చేశారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బడ్డుకొండ అప్పలనాయుడు. వైఎస్ఆర్సీపీ సత్యనారాయణ గారికి, శ్రీరామనాయుడు గారికి, సన్నీ గారికి, రమణ గారికి, ముఖ్యంగా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ శ్రీనికి, గుంటూరు ప్రజలకు పెమ్మసాని పాఠాలు అవసరం లేదన్నారు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా. నగరంలోని పలు డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆనందంగా చెప్తున్నారని ఫాతిమా అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనే మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని సంకేతమంటున్నారు. గల్లా జయదేవ్ ఎలాంటి అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలుసు కాబట్టే ఈసారి టీడీపీ తూర్పులో ఓటమి ఖాయమని జోసి చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాతిమా. జగన్ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్నను గెలిపించుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని సాగించారు. ఎన్నికల్లో మళ్లీ అధర్మ కూటమిని చిత్తుగా ఓడించాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి కోరారు. ఎన్ని ఓట్లు వేయాలి మనం? 2. కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆలమూరు మండలంలోని పలు పల్లెల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన వెళ్లిన ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ జగన్ సుపరిపాలనలో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు జగ్గిరెడ్డి. అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వరూప్ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తూ ఉండగా ఆయన సత్యమణి బేబీ మీనాక్షి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో మహిళలకు జరిగిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు.
తన ప్రచారానికి అడుగడుగునా మంచి స్పందన లభిస్తుంది అంటున్న బేబీ మీనాక్షితో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే నాయకులతో పాటు నాయకుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అందులో అమలాపురంలో తీసుకుంటే పినిపే విశ్వరూప్ అమలాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి కూడా ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకందరికీ కూడా అమ్మఒడి మంచి మంచి పథకాలు ఇచ్చారు జగన్ గారు. కంపల్సరీ జగన్ గారికి వేస్తామమ్మా అని నేను తిరిగిన ప్రతి ఏరియాలోనే 75-80% వరకు జగన్ గారికి ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు. మాకు అన్నీ బాగా చేశారు, కాపునేస్తాం అన్నీ బాగా చేశారు, అందింది అని చెప్తున్నారు. తప్పనిసరిగా ఈసారి జగన్ గారికే వేస్తామని చెప్తున్నారు ప్రతి మహిళలు. ఒక చోట అయితే మా హస్బెండ్ వేసినా వేయకపోయినా నేను వేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందరూ వినిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలు అయితే. గడిచిన 5 ఏళ్లలో దాదాపు విశ్వరూప్ గారు 1500 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశారు. వాటి పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ అని ఇక్కడ కనిపిస్తుందా? ఇంప్లిమెంట్ కనిపిస్తుంది. ఎక్కడో లాస్ట్లో కొంచెం ఫుల్ఫిల్ చేయలేదు. అవి కూడా కొంచెం కంప్లైంట్గా ఇచ్చారు. అవి కూడా ఈసారి జగన్ గారు వస్తే అన్నీ చేస్తారు, ఇంకా మీకు కొత్త పథకాలు కూడా పెట్టడం జరుగుతుంది అని నేను చెప్పడం జరిగింది. అని మీరు అడిగేటప్పుడు ఏ ఉద్దేశంతో, అంటే ఏ కారణంతో ఆయనకు విశ్వరూప్ గారికి ఓటేయాలని మీరు చెప్తున్నారు? ప్రధాన కారణం చెప్పండి. మా వారు ప్రతి ఒక్కరిని కూడా సోదరి భావంగా ఆయన ప్రతి సభ్యుల్ని ఇంట్లో మనుషుల్లా చూస్తారు. అది ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. అభివృద్ధి, స్థానిక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విశ్వరూప్, ఆయన మంచితనం, ఈ రెండు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పినిపే విశ్వరూప్ను ఖచ్చితంగా గెలిపిస్తాయని ఆయన సతీమణి బేబీ మీనాక్షి చెప్తున్నారు. అమలాపురం నుంచి వీడియోస్ మిలిటరీ హరీష్ ఫర్ సాక్షి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి కూతురు ప్రియాంకరెడ్డి రాంపురం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని వివరించారు. మరోవైపు మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీని అందించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కుండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో యువకులు ఆటపాటలతో వైఎస్ జగన్ సంక్షేమాన్ని వివరించారు. యువకుల నృత్యం వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీని అందించాలని ఆదిమూలపు సురేష్ కోరారు. బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. కృష్ణగిరి, జోగులాపురం, చెర్లోకొత్తూరు, మీరాపురంలో ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి సోదరుడు శివారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కాటసాని రామిరెడ్డికి అడుగడుగునా ప్రజల అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఒక్క బనగానపల్లి నియోజకవర్గంలోనే 1645 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధిని అందించారన్నారు కాటసాని. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిచి వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిస్తామంటున్న మనసాల భరత్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలతో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన సంక్షేమ పథకాలను అలాగే అభివృద్ధిని వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం అనకాపల్లి నియోజకవర్గంలోనూ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి
మలసాల భారత్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గడప గడపకి కార్యక్రమంలో కూడా అందరూ స్వచ్ఛందంగా ప్రతి గడపకి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగానైతే కంటిన్యూ అవ్వాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరుగుతుందని ప్రజలు విశ్వాసంగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికేందుకు రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చాలా దృఢంగా అందరూ మేమంతా సిద్ధంగా ఉన్నాం, మీకు అండగా ఉన్నాం, మంచి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది. సార్, మీ నియోజకవర్గంలో జరిగిన బస్ యాత్ర ఏ విధంగా జరిగింది? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే బహిరంగ సభ కూడా జరిగింది. దానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభించింది? అనకాపల్లి రాజకీయ చరిత్రలో జరగలేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా మొన్న చింతలపాలెంలో జరిగిన బహిరంగ సభకి జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చి ఆ సభా ప్రాంగణంలో నుంచి ఇంచుమించు కసింకోట వరకు కూడా ఒక 10 కిలోమీటర్ల దారి పొడవునా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి అతన్ని ఫ్యాన్ గుర్తుకి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రోజు మీటింగ్ విజయవంతం చేయడం జరిగింది. అలా చెప్పండి, మీరు కూడా తిరుగుతున్నారు కదా ప్రచారంలోని, ప్రజల్ని చూస్తుంటే ప్రజలని మద్దతు ఎలా లభిస్తుంది మీకు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి గడపకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా పెన్షన్దారులు అయితే మేము వెళ్తుంటేనే వాళ్ళ కళ్ళలోని ఆనంద బాష్పాలుగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జగన్ బాబుకు తప్ప మా కొడుకు తప్ప ఇంకొకరికి ఎవరికి ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పే విధంగా మరి ఈరోజు పెన్షన్దారులు కానీ లబ్ధిదారులు కానీ చెప్పడం జరుగుతుంది. ఒక కార్యకర్తగా ఉన్న మేము వెళ్తేనే వాళ్ళ కళ్ళలో అంత ఆనందం కనపడుతుంది అని అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో మేము గడప గడపకి వెళ్ళినప్పుడు మేము చూస్తున్న విధానంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జగన్ బాబే మళ్ళీ వస్తారు, మీరు ఇందులో మళ్ళీ ఇంకో ఆలోచన అంటూ ఏమీ పెట్టుకోని అవసరం లేదు, మీరు మా దగ్గరికి కూడా రావాల్సిన లేదు, మా గుండెల్లో జగన్ ఉన్నాడు, మేము ఓటేసేటప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తామని చెప్పే విధంగా మరి ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. జనసేన సంబంధించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అవైలబుల్గా లేనటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు అవుతుంది. కనుక యువకుడు తనకి పాలనా దక్షత నేర్చుకోవాలనే తపన ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మేలు చేస్తారనేటువంటి ఒక మంచి బలీయమైనటువంటి వాదన ఉంది. కనుక పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నాను. తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళే తిరిగి తమకు పలానా సంక్షేమ పథకం అందిందని చెప్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సీఎంగా మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్తున్నారని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన సిద్ధం బస్ యాత్ర కానీ బహిరంగ సభ కానీ అనకాపల్లి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరిగిందని చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, అనకాపల్లి నుంచి. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గజపతి నగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. బొత్స అప్పలనరసయ్య అడుగడుగున మంగళహారతులు పలుకుతున్నారు. మహిళలు వైఎస్ జగన్ పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు అప్పలనరసయ్య. భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారన్నారు గ్రంథి శ్రీనివాస్. ఆయన ప్రచారం చేపట్టిన ప్రతి చోట మహిళలు హారతులు పట్టారు. ప్రచారంలో భాగంగా భీమవరంలో యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మద్దికేర మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. బురుజులలో ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ సర్కారు చేపట్టిన సంక్షేమంపై వివరించారు.
ప్రజలను మోసం చేసిన చంద్రబాబును నమ్మవద్దని కోరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ వినూత్నంగా ప్రచారం చేపట్టారు. దామగట్లలో కరువు పనికి వెళ్లిన కూలీల వద్దకు వెళ్లి మహిళలతో కలిసి వారితో పాటు కాసేపు కరువు పనులు చేశారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని వివరించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీకి జలకిచ్చారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ సమక్షంలో టీడీపీకి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పార్టీ కండువ కప్పి వారిని ఆహ్వానించారు మలసాల భరత్. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమాన్ని అందించారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధమని మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనందరూ చూస్తూ ఉన్నాము. ఏదైతే పేద వర్గాల కోసం, మహిళల కోసం, అవ్వాతాతల కోసం, రైతన్నల కోసం, అందరి సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయలేని సుపరిపాలన, పారదర్శకమైన పాలన, అవినీతి రహిత పాలన, వివక్ష లేని పాలన, పార్టీలు, కులాలు, మతాలు చూడని పాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతూ ఉంది. మరి గెలుపైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మెజారిటీ కోసం మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,